ఇప్పుడు ఈ మూడో లైన్ ఏం చెప్తుంది? సాక్షాత్కరణాత్ మనకుండేటటువంటి సమస్య ఏదైతే ఉందో అది విశ్వం అని మనం తెలుసుకున్నాం. విశ్వం అంటే ఏంటి? సంసారం. సంసారం అంటే ఏదో పెళ్లి చేసుకొని పిల్లల్ని కండం కాదు. సంసారం అంటే అది కాదు. సంసారం అంటే జననం మరణం, జననం మరణం. ఇదే సంసారం. సుఖ దుఃఖాలు అనుభవించడం, కర్మలు చేయడం, పుట్టడం, చావడం, దీన్నే సంసారం అని అంటారు. ఈ సమస్య ఏదైతే ఉందో నువ్వు దీన్ని పరిష్కరించాలి. పరిష్కరించాలంటే ఏం చేయాలి? సాక్షాత్కరణాలు అంటున్నాడు. సాక్షాత్కరణాలు అంటే నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని. అంటే నీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకో, అప్పుడే ఈ సంసారాన్ని దాటగలుగుతావు అంటున్నాడు. ఇప్పుడు రెండో లైన్ ఏం చెప్తున్నాడు? సాక్షాత్ తత్వమసీతి వేద వచస. అయితే ఎలా తెలుసుకోవాలి ఆ ఆత్మస్వరూపాన్ని అంటే, బాబు వేదంలో ఒక మహావాక్యం చెప్పబడింది, అదే తత్వమసి. ఈ తత్వమసి అనేటటువంటి మహావాక్యాన్ని నువ్వు తెలుసుకో. అలా తెలుసుకుంటే నీకు తత్వజ్ఞానం అనేది బోధపడుతుంది. అలా జ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు ఈ సంసార సాగరాన్ని దాటగలుగుతావు.